దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మనం దీవించునుగాక. సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. చాలా మంచిని ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈ రాత్రికాలం మీ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. ప్రభువా, గడిచిన వారం అంతా మమ్మల్ని కాపాడి మీ రెక్కల చాటును భద్రపరిచిన ఆయన అయ్యా, మరొక శనివారం రాత్రి ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించుకునే అవకాశం మాకు ఇచ్చిందేవా, నీకు వందనాలు. మీ నామాన్ని ఘనపరిచి మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చిందేవా, నీకు స్తోత్రం చెల్లించుకున్నాం. ప్రభా, ఇదిగో నాయన పరిశుద్ధిగా వచ్చిన వీళ్ళందరినీ జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి. మీ ఆత్మతో మీ వాక్యముతో అందరూ నింపండి నాయన. రావాల్సిన బిడ్డలు త్వరగా మీ సన్నిధికి రావడానికి సహాయం ఇచ్చేయండి నాయన. ఇదిగో ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నావు నాయన. చదవబడిన వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ మాటల్లో మనం 14వ అధ్యాయం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఎన్నో విషయాలు 14వ అధ్యాయం దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఐగుప్తీయులు వెనుదిరిగి చూసేవారిగా ఉన్నారని, సముద్రం అడ్డు వచ్చినప్పుడు వాళ్ళు చాలా భయపడుతూ మేము ఎందుకు ఇలాగా ఇక్కడ చావవలసి వచ్చింది, ఐగుప్తులో సమాధులు లేవు అని వాళ్ళు బాధపడుతూ ఉన్న పరిస్థితుల్లో అక్కడ మోషే మాట్లాడతాడు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ మోషే దేవుని ద్వారా ఒక మంచి మాట, ఒక ధైర్యపరిచే మాట, ఒక ఆదరణకరమైన ఒక మాట. ఎందుకంటే ఆ ప్రజలు చాలా భయపడుతూ ఉన్నారు. ఆ ప్రజలు చాలా ప్రాణం చేతుల్లో పెట్టుకున్నట్టుగా మేము చనిపోతున్నాం, మా పని అయిపోయింది, వాళ్ళు వస్తున్నారు, మమ్మల్ని చంపుతారు అని ఒక భయముతో భీతితో వాళ్ళు ఉన్నప్పుడు మోషే దేవుని ద్వారా ఒక ఆదరణకరమైన ఒక ధైర్యపరిచే మాట, ఒక వాళ్ళని ఉజ్జీవింపజేసే మాట, వాళ్ళ భయం పోగొట్టే మాట, ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటే, మీరు భయపడకండి, దేవుడు మీకు రక్షణ కలుగజేయబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని రక్షించబోతున్నాడు, మీరు ఊరకే నిలుచును చూడండి. ఈరోజు మీరు చూసిన ఐగుప్తీయులను మరలా మీరు చూడరేకిన. ఎందుకంటే దేవుడు మీకు రక్షణ కలుగజేయబోతున్నాడు, మీరు ఊరకే నిలుచుని చూడండి. మీరు ఈరోజు చూసిన శత్రువుని మరలా చూడరేకిన, మీ జీవితంలో చూడరు. శత్రువుని నాశనం చేయబోతున్నాడు దేవుడు, నీ శత్రువుని అంతం చేయబోతున్నాడు దేవుడు, నేను ఇంతకాలం ఇబ్బంది పెట్టిన వారిని అంతం చేయబోతున్నాడు దేవుడు. కాబట్టి మీకు కలుగుచే రక్షణ మీరు కళ్ళారా చూస్తారు, మీరు నిలుచొని చూడండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు నిలుచొని చూడండి అని, మీరు ఏమీ చేయొద్దు, మీరు మౌనంగా నిలుచొని ఊరకనే నిలుచొని చూడండి అంటే దానికి అర్థం ఏమిటంటే, ఊరకనే నిలుచోమంటే కాదు, కానీ వాళ్ళు దేవుని స్తుతిస్తూ, దేవుడిని గణపరుస్తూ, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మాకు ఆదరణకరమైన మాట మాకు చెప్పాడు. మోషే, మాకు భయపడొద్దు అన్నాడు, మమ్మల్ని దిగులు పడొద్దు అన్నాడు.
అని వాళ్ళు దేవుణ్ణి ఘనపరుస్తూ స్తుతిస్తూ వాళ్ళు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మౌనంగా నిలుచొని దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటే దేవుడి ఆ స్తుతుల ద్వారా ఒక దుర్గాన్ని దేవుడు కట్టబోతున్నాడు. దేవుని స్తోత్రించేద్దాం, హల్లెలూయా. దేవుడి స్తుతుల ద్వారా వాళ్ళ చుట్టూ ఒక దుర్గాన్ని కట్టబోతున్నాడు. దుర్గాన్ని కట్టాడు కూడా. ఐగుప్తీయులు వచ్చి వాళ్ళని దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆ ఐగుప్తీయులకి ఇజ్రాయేల్కి మధ్య ఒక అగ్నిస్తంభం ఏర్పరిచాడు దేవుడు. ఒక ప్రాకారంలాగా దేవుడు అక్కడ అడ్డు ఉన్నాడు. అంటే వాళ్ళు నిలుచుని చూస్తుంటే వాళ్ళకి దేవుడు వాళ్ళకి మధ్యలో ఉండి ఒక ప్రాకారంగా అడ్డు ఉన్నాడు. మీరు భయపడొద్దు అన్నాడు దేవుడు వాళ్ళతో. ఊరకి నిలుచొని చూడండి. ఎందుకు అలా ఉన్నట్టు వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నప్పుడు ఆ స్తుతుల ద్వారా, ఆ ఘనపరచడం ద్వారా, ఆ స్తోత్రాల ద్వారా దేవుడు ఒక దుర్గాన్ని వాళ్ళ చుట్టూ స్థాపించి ఆయనే ఒక దుర్గంగా ఉన్నాడు. ఇంకా శత్రువు వాళ్ళ మీద రావడానికి అవకాశం లేదు ఇకన. అంటే నిలుచుని చూడండి అంటే ఇంకొక మరి ఒక అర్థం ఏమిటంటే మీరు స్థిరముగా ఉండండి. మీరు ఇంకా భయపడమాకండి. మీ మనస్సు స్థిరపరచుకోండి. మీరు నిలకడగా ఉండండి. మీ మనస్సుని, మీ హృదయాన్ని నిలకడగా ఉంచుకోండి. శత్రువు వస్తున్నాడు కదా, శత్రువు మీద దాడి చేస్తాడేమని మీరు భయపడొద్దు. మీ మనస్సును నిలకడగా ఉంచుకొని నిలుచుని చూడండి చాలు. మీరు ఆందోళన చెంది పరిగెత్తాల్సిన అవసరం లేదు. చెల్లాచెదురు అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఊరకే నిలుచోండి. యెహోవా మీ తరపున యుద్ధం చేస్తాడు. మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, దేవుడు నాలో కొన్ని మాటలు ఉంచి మీతో మాట్లాడిన మాటలు ఏమిటంటే, ఈరోజు మీకు ధైర్యకరమైన మాటలు, ఒక ఆదరణ కలిగించే మాటలు, మనలో ఒక భీతిని, భయాన్ని, ఒక ఆందోళన కలిగించే విషయాల్ని పోగొట్టడానికి దేవుడు మనతో మాట్లాడే మాటలు ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమిటంటే, ఇంతకాలము నిన్ను ఏది వేధిస్తుందో, ఇంతకాలం నీకు ఏది శత్రువుగా ఉందో నీ జీవితంలో, లేకపోతే నీ కుటుంబంలో, నీ బంధువులు కావచ్చు, నీ ఒంటిలో కావచ్చు, నీకు ఏది శత్రువుగా ఉందో, ఏ బలహీనత నీ శత్రువుగా ఉందో, ఎంతకాలం నేను బాధపడుతూ వేధిస్తూ ఉందో, ఇంతకాలం దాని ద్వారా ఎంత నువ్వు కుమిలిపోతున్నావు. అయ్యో, ఇది నా మీద దాడి చేస్తుందే, నీ కుమిలిపోయేలా చేస్తుంది, నేను కుంగిపోయేలా చేస్తుందే అని ఏది నీకు అలాగా నీకు భయపెడుతుందో ఆ శత్రువు నీ దేవుడు నీకు దూరం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రించలేదాం, హల్లెలూయా. ఆ శత్రువు నీకు నువ్వు తిరిగి అన్నాడు చూడమని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను భయపెట్టే శత్రువు అదేది బలహీనత కావచ్చు, నిన్ను భయపెట్టే శత్రువు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నిన్ను భయపెట్టే శత్రువుల బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నీకు ఏ పరిస్థితిలో నువ్వు భయపెడుతున్నావో, దేని గురించి ఆందోళన చెందుతున్నావో అది నువ్వు తిరిగి అన్నాడు చూడమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ఆదరణ కలిగించే మాట, ఒక ధైర్యం కలిగించే మాట. ఎందుకంటే ఈరోజు చాలామంది ప్రజలు, మనమే కావచ్చు, కొన్ని మన కుటుంబ పరిస్థితులు వచ్చినప్పుడు కావచ్చు, కొన్ని కుటుంబం మీదకి కొన్ని ఆందోళన పరిస్థితులు వచ్చినప్పుడు కావచ్చు, ఏదో శత్రువు మన మీదకి వచ్చి ఏదో కొన్ని ఇబ్బందికర పరిస్థితులను కుటుంబాలు కలుగు చేస్తున్నప్పుడు కావచ్చు, అప్పుడు చాలా కృంగిపోయే విధంగా మనం ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, అలాంటి పరిస్థితులు మీ మీదకి వచ్చినప్పుడు నేనే యుద్ధం చేస్తాను మీ తరపున. మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నేను మీ తరపున యుద్ధం చేస్తాను. మీరు ఊరక నిలుచొని చూడండి. మీ ఊరక నిలుచొని చూడండి అంటే మీరు మీ మనస్సు, హృదయాన్ని స్థిరంగా ఉంచుకోండి, నిలకడగా ఉంచుకోండి. మీరు ఆందోళన చెందవద్దు. నేను యెహోవాను, నేను దేవుడైన యెహోవాను, నేను మీ దేవుడను, నేను తప్ప ఏ దేవుడు మీకు లేడు. కాబట్టి నేను మిమ్మల్ని రక్షించిన వాడు నేనే, ఐగుప్తు దేశాల నుంచి విడిపించిన వాడు నేనే, శత్రువు బంధకాల నుంచి విడిపించిన వాడు నేనే. కాబట్టి నేను మిమ్మల్ని క్షేమంగా తీసుకెళ్తాను. మీరు నిలుచుని చూడండి, స్థిరంగా మీ మనస్సు ఉంచుకోండి, స్థిరంగా మీ హృదయాలు ఉంచుకోండి, నిలకడగా ఉండండి మీరు అని యేసు ప్రభువు ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నట్టు చూస్తున్న వాక్యం. దేవుని స్తోత్రించేద్దాం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో కూడా అంటున్నాడు, మీరు స్థిరంగా ఉండండి, మీ మనస్సు స్థిరంగా ఉంచుకోండి. చిన్న మన కుటుంబానికి వస్తున్నప్పుడు ఆందోళన చెందొద్దు. ఎందుకంటే నా దేవుడు నాకు ధైర్యపరిచే మాట ఇచ్చాడు. నా తరపున ఆయన యుద్ధం చేస్తానన్నాడు. నా తరపున ఆయనే శత్రువుతో పోరాడుతానన్నాడు. శత్రువుని ముంచివేస్తానన్నాడు. ఇక ఇప్పుడు చూసిన శత్రువుని ఇక మీరు ఎన్నడూ చూడరు అని దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఇక ఒక్కసారిగా దేవుడు మన నుంచి దూరం చేసిన తర్వాత దాన్ని తిరిగి మనం చూడమని దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఏదైనా కావచ్చు, ఆ శత్రువు ఏ రూపంలో ఉండవచ్చు, అది ఏ రూపాన్ని మన మీదకి వచ్చినా కానీ, దుష్టుడు ఏ రూపం మీద మన మీదకి పంపించినా కానీ, అది ఒక్కసారి వచ్చిన తర్వాత దేవుని దగ్గర మనం దేవుని ఎలాగైతే వాళ్ళు నిలుచొని దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటూ, స్తుతులు చెల్లించుకుంటూ, ఒక మోషే ఒక ఆదరణకరమైన మాట మాతో మాట్లాడు కాబట్టి మా దేవుడు రక్షిస్తాడు అని విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు ఆ స్తుతుల ద్వారా వాళ్ళని కాపాడటానికి, వాళ్ళని రక్షించడానికి, వాళ్ళ మీదకి వచ్చిన ఈ శత్రువుని ఓడించడానికి దేవుడే వచ్చి యుద్ధం చేస్తున్నాడు.
లేడా దేవుడు వాళ్ళతోటి? ఏ రూపంలో ఉన్నాడు? ఆయన పగలు వెళ్తున్నప్పుడేమో మేఘస్తంభంలో వరకు తోడుగా ఉన్నాడు. ముందు వెళుతున్నాడు ఆయన. ముందు వెళుతుంటే మేఘం వెళుతుంటే ఆ మేఘాన్ని చూస్తూ వెళుతున్నారు వాళ్ళు. ఎటూ చూడటం లేదు వాళ్ళు. వాళ్ళ చూపంతా, వాళ్ళ దృష్టంతా ఎటు ఉంది? మేఘం వైపే ఉంది. పగలంతా నడిచి వెళుతూ ఉన్నారు. మేఘాన్ని చూస్తూ మేఘం ఎక్కడ ఆగిందో అక్కడ ఆగిపోతున్నారు. మేఘం ఎక్కడ ఆగిపోతే అక్కడ ఆగి ఆడ గుడారాలు వేసుకుంటారు. ఆ గుడారం ఎంతకాలం మేఘం నిలిచి ఉంటుందో అంతకాలం గుడారాలు ఉంటాయి. మరి తర్వాత ఆ మేఘం మళ్ళీ బయలుదేరినప్పుడు ఆ గుడారాలు పీకేసుకొని చుట్టేసుకొని మళ్ళీ అలాగ చూస్తూ వెళుతూ ఉంటారు. దేవుడు అలాగా వారికి ముందుగా నడుస్తూ మేఘస్తంభంగా ఉన్నాడు. శత్రువు వచ్చినప్పుడు వెనక అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఈ విధంగా దేవుడు వాళ్ళని కాపాడుతూ వాళ్ళ తరపున ఆయన యుద్ధం చేస్తూ వెళుతున్నాడు. ఎటు నుంచి శత్రువు వస్తాడో చూస్తున్నాడు దేవుడు. ఆ శత్రువుని ఓడించడానికి దేవుడు వాళ్ళతోనే వాళ్ళు ముందే నడుస్తూ ఉన్నాడు. ఆహార విషయంలో కావచ్చు, నీటి విషయంలో కావచ్చు, లేదా నీరు చేదుగా మారాని మధురంగా మార్చిన విషయం కావచ్చు, లేకపోతే రకరకాలుగా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అరణ్యంలో సీనాయి అరణ్యములో వాళ్ళు నడిపించుకుంటూ పోతున్నాడు. కొన్ని లక్షల మంది, దాదాపు 20 లక్షల మందికి ఎలాంటి అరణ్యములో పురుగులు కానీ, పాములు కానీ, తేళ్లు కానీ ఎన్నో ఉంటాయి అరణ్యంలో. ఏది కూడా వాళ్ళకి కుట్టకుండా, ఏది వాళ్ళు హాని చేయకుండా వాళ్ళని కాపాడుకుంటూ వెళుతున్నాడు. ఏ శత్రువు వాళ్ళ మీద దాడి చేయడానికి వీలు లేకుండా. చివరికి వెళ్ళిన తర్వాత దాదాపు ఇకన యోర్దాను నది దగ్గరికి వెళ్ళారు. యోర్దాను చీల్చివేశాడు. యోర్దాను దాటిన తర్వాత మోయాబు దేశం వచ్చింది, ఎరుకో ప్రాంతం వచ్చింది. ఇవన్నిటినీ జయించుకుంటూ పోతున్నాడు. రాజులు జయించిపోతుంది, దేవుడు జయిస్తున్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ నా ప్రజలు వస్తున్నారు, నా బిడ్డలు వస్తున్నారు, వాళ్ళకి ఆటంకం కలగకూడదు అని ఆయన యుద్ధం చేసుకుంటూ పోతున్నాడు. ఎందుకంటే వీళ్ళంతా యుద్ధం చేసుకుని నేర్చుకున్న వాళ్ళు ఏం కాదు వీళ్ళు. ఐగుప్తు దేశంలో బానిసలు వీళ్ళు. వాళ్ళు సైనికులు కాదు ఇజ్రాయేలీలు. అంత బానిసత్వం చేసిన వాళ్ళు, పనులు చేసిన వాళ్ళు. అలాంటి వారికి యుద్ధం రాదు. అందుకే అంటాడు దేవుడు, నేను యుద్ధం నేర్పుతాను మీకు అంటాడు. కొన్ని వాక్యాలు చూస్తే మీ వేళ్ళకి యుద్ధం నేర్పుతాను, నేను ఎలా చేయాలో నేర్పుతాను నేను అంటాడు. అలాగా ఆయన యుద్ధం చేసుకుంటూ వెళ్తాడు. ఒకళ్ళిద్దరు నాయకులు ఏర్పరచుకుంటాడు. వాళ్ళ ద్వారా కొన్ని యుద్ధాలు చేసుకుంటూ ఆయనే వాళ్ళు ఉండి వాళ్ళు భయపడుతున్నప్పుడు, అయ్యా మేము భయం వేస్తున్నప్పుడు నేను మీకు తోడుకుంటాను అని ఒక సలహా చెప్పి మీరు నిలుచొని చూడండి నేను వాళ్ళని ఓడిస్తానని ఆయనే వాళ్ళు వచ్చిన శత్రువుని గలిబిలి చేసి వాళ్ళే మనసును గలిబిలే విధంగా చేసి శత్రువుని ఓడించి పక్కకు పంపించి ఆయన ప్రజలకి మార్గము సరళం చేసినట్టుగా వాక్యం చూస్తున్నాం మనం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఒక మంచి మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా ఏం మాట్లాడుతున్నాడు? రక్షణ మీకు కలుగజేస్తాను, మీరు రక్షించబడతారు. ఎలా రక్షించబడతారు? శత్రువు చేతిలో నుంచి రక్షించబడతారు. సముద్రం దాటిపోతారు. సముద్రంలో శత్రువుని ముంచి వేస్తాను. ఇంకా నీ శత్రువుని నీ వెంట రావడానికి అవకాశం లేదు. నేను నిన్ను కాపాడుతానని మొదటగా ఆయన మాట్లాడుతున్నాడు. రెండవది చూస్తే మీరు ఊరకే నిల్చొని చూడండి, మీరు మీ తరపు నేను యుద్ధం చేస్తానంటున్నాడు. మూడవది ఏమంటున్నాడంటే, మీరు నేడు చూసిన ఐగుప్తీయుల్ని మరలా మీరు చూడరు. ఇంతకాలం వాళ్ళని చూశారు, వాళ్ళు ఐగుప్తీయుల్ని ఇంతకాలం ఇజ్రాయెల్ వాళ్ళని అనుభవించారు, వాళ్ళ బాధలు అనుభవించారు, వాళ్ళ కష్టాలు అనుభవించారు. కొన్ని వందల సంవత్సరాలు కష్టాలు అనుభవించారు ఐగుప్తీయుల దగ్గర ఇజ్రాయేలీయులు. అలాంటి వారిని గురించి ఇప్పుడు ఒక్కసారి ఏమంటున్నాడంటే, ఒక్కసారిగా దేవుడు ఒక మంచి మాట, ఆదరణకరమైన ఆ భయాన్ని తొలగించే, ఆందోళన తొలగించే మాట అంటున్నాడు. ఇప్పుడు చూసిన శత్రువు నువ్వే కనుక చూడవు అంటున్నాడు. ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టుగా ఆ శత్రువు అంతని కూడా సముద్రంలో ముంచి వేశాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇక ఎన్నడూ చూడకుండా, ఇంకెన్నడూ వాళ్ళని బాధ పెట్టకుండా, ఇంకెన్నడూ వాళ్ళని వెంబడించకుండా, వాళ్ళని తరమకుండా శత్రువుని పూర్తిగా నాశనం చేశాడు. ఈరోజు ఏ శత్రువు మనల్ని తరుముతూ ఉందో, ఈరోజు ఏ శత్రువు మనం వెంటబడుతూ ఉందో, లేకపోతే అది ఏదైనా కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, మనం బయట చూసేవి కావచ్చు, లేకపోతే మనం వినే మాటలు కావచ్చు, మనం చూసేవి కావచ్చు, లేకపోతే మనలో ఉన్న బలహీనత కావచ్చు, మన ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. అది ఏ విధంగా మన మీద శత్రువు వస్తున్నాడో, మనల్ని తరుగుతున్నాడో, ఆ తరిమే శత్రువుని దేవుని వైపు మనం చూస్తే, దేవుని విశ్వాసం ఉంచితే ఆ శత్రువు ఇక్కడ నీ వెంట రాడు. వాడిని సముద్రంలో ముంచి వేసినట్టుగా దేవుడు వాటిని నాశనం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆ వాక్యం ద్వారా బలపరచబడి, అవును నా దేవుడు నాకున్నాడు, ఇంతకాలం నేను చాలా బాధపడ్డాను, ఇంతకాలం నేను చాలా వాటి గురించి వేదన పడ్డాను, ఆ శత్రువుని దేవుడి అంతం చేస్తాడనే మంచి మాటలు విన్నాను. కాబట్టి నేను ఇక్కడ ఊరక నిలుచుని చూడటమే నా పని.
ఊరక నిలుచొని చూడటమే, ఊరక నిలుచొని ప్రభా కాపాడయ్యా, స్తోత్రాలయ్యా, స్తుతులు చెల్లించుకున్నాను ప్రభా, నేను నీ వైపే చూస్తున్నాను, ఊరక నిలుచొని చూస్తున్నానయ్యా అని మనము ఒక్క మాట దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే, మన మీదకి ఏ శత్రువు వచ్చినా, తరమడానికి ఏ శత్రువు వచ్చినా వాడు పక్కకి వెళ్ళిపోవాలి కానీ మన మీదకి రావడానికి ఏ అవకాశం కూడా లేదు. మన మీద దాడి చేయడానికి ఏ అవకాశం కూడా లేదు. వాడు ధైర్యం చాలదు వాడికి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు మాటలు వాక్యంలో మనం చూసినట్టయితే ఆ జకర్యా గ్రంథంలో రాయబడిన మాట ఒక మాట ఉంటుంది. నేను ఆయన బిడ్డల గురించి, ఆయన ప్రజల గురించి మాట్లాడుతూ మిమ్మల్ని ముట్టిన వాడిని, మిమ్మల్ని ఎవరైతే ముడతారో ఆ ముట్టినవాడు నా కన్నుగుడ్డు ముట్టినట్టు అంటాడు. అది ఎంత ప్రేమ కలిగిన మాట అంటే, ఎంత ఆయన బిడ్డల మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత బిడ్డలు ఆయన ఎంత కాపాడుతాడో ఆ మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు. నా కన్నుగుడ్డు ముట్టినట్టే మిమ్మల్ని ముడితే అంటాడు. దేవుని కన్ను అలా ముడితే మనకి ఎలా ఉంటుంది? మన కన్ను అలా ముట్టుకోండి ఒకసారి, ఎలా ఉంటుందో? విపరీతమైన మంట వచ్చిద్ది, విపరీతమైన బాధ వచ్చిద్ది. అలాగా దేవునికి అంత బాధ వచ్చిద్ది, అంత వేదన వచ్చింది ఆయన బిడ్డలు ముట్టినవాడు. అంతే అంటున్నాడు, నిన్ను మిమ్మల్ని ముట్టిన వాళ్ళని నా కన్నుగుడ్డు ముట్టినట్టు అంటాడు దేవుడు. ఎందుకంటే దేవుని బిడ్డలు అంటే అంత ప్రేమ కలిగిన వాడు ఆయన. ఆ దేవుని బిడ్డల మీదకి శత్రువు వస్తుంటే, ఆయన మీకు బలహీనతలు వస్తుంటే, రోగాలు వస్తుంటే, వ్యాధులు వస్తుంటే, శ్రమలు వస్తుంటే, ఇబ్బందులు వస్తుంటే, కష్టాలు వస్తుంటే అవి తరుముతూ ఉంటే దేవుడు చూస్తూ ఉండే దేవుడు కాదు ఆయన. వాటన్ని నాశనం చేసే దేవుడు ఆయన. వాటన్నిటి నుంచి మన నుంచి దూరం చేసే దేవుడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే మరొక వాక్యం మనం చూసినట్టు దేవుని వాక్యంలో యెహోషాపాతు అనే ఆ రాజు గురించి కూడా, వాళ్ళు కూడా చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితిలో దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో అక్కడ వాళ్ళు కూడా యెహోషాపాతు అనే రాజు, ఇప్పుడు దాకా మనం ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకున్నాం కొంతసేపు. రెండవది మనం చూసినట్టయితే యెహోషాపాతు అనే రాజు యోధా దేశానికి రాజుగా ఉన్నప్పుడు ఆ రాజు కూడా చాలా భయపడుతూ ఉంటాడు శత్రువును చూసి. ఎవరంటే వాళ్ళు, మొదటి నుంచి చదవమ్మా 2 మాటలు తర్వాత. ఇది అయిన తరువాత మోయాబీలును, అమ్మోనీయులను, మయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చేది. చాలమ్మా, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ 20వ అధ్యాయంలో మనం చూసిన మాటలు, అక్కడ అమ్మోనీయులు, మోయాబీలు, మయోనీయులు అనే 3 దేశాలు, 3 దేశాలు సైనికులు చాలా విస్తారంగా ఉన్నారు. చాలా విస్తారమైన ప్రజలు, సైనికులు, వేల మంది సైనికులు ఉన్నారు. అంత వేల మంది సైనికులు వాళ్ళు ఒంటెలు వేసుకొని, గుర్రాలు వేసుకొని, రథాలు వేసుకొని, చిన్న దేశం యోధా దేశం, అది చాలా చిన్న దేశం యోధా దేశం అంటే. అలాంటి దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి వస్తున్నప్పుడు ఆ యూదా దేశానికి రాజు యెహోషాపాతు రాజు. యెహోషాపాతు రాజు చూసి అని తెలిసినప్పుడు చాలా ఆందోళన అయ్యా, మేము అది చిన్న దేశం కదా, యూదా దేశం అంటే చిన్న దేశం కదా, మా దేశం ఈ విధంగా ఈ పెద్ద సైనికులు ఎక్కువ మంది వస్తున్నారు, కొన్ని రథాలు వేసుకొని వేల మంది వస్తున్నారయ్యా, మేమేమి చేయాలో మాకు తెలియదయ్యా, మాకు యుద్ధం చేసే ఆయుష్, ఆ ధైర్యం లేదు మాకు, లేకపోతే మాకంత బలగం లేదు, మాకంత యుద్ధం చేసే రథాలు కావచ్చు, లేదా గుర్రాలు కావచ్చు, లేకపోతే ఆయుధాలు కావచ్చు, ఏవి కూడా మాకు లేవయ్యా, ఏం చేయాలి మేమని దేవుని దగ్గర మాట్లాడుతూ అడుగుతూ ఉన్నట్టుగా మన వాక్యం చూస్తాం. 5వ వచనం మనం చూసినట్టయితే, యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడు, పరాక్రమం గలవాడు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితులైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిలిచిన మా దేవుడు నీవే. వారందరూ నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరమును ఎదుట నీ ఎదుట నిలబడి మా శ్రమలో మేము నీకు మొర్ర పెట్టిన ఎడల. ఇక మనం చూసే పైన అక్కడ భయపడినట్టుగా 12వ వచనం కూడా చదవమ్మా. మా దేవా, నీ వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు.
నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. వాళ్ళు భయపడుతున్నట్టుగా కూడా ఒక మాట రాసిండు చూడండి అక్కడ. హ్మ్. 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 మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! దేవుని బిడ్డలు గమనించినట్టు యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు వారితో వాళ్ళకు ధైర్యపరిచే మాటలు వాళ్ళ నుంచి భయము తీసివేసే మాట మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ కూడా ఆ రాజు కావచ్చు, ఆ ప్రజలు కావచ్చు, అందరూ అక్కడ దేశంలో ఉన్న అధిపతులు, అధికారులు కావచ్చు, అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది, మేము భయపడుతున్నాము ఆ దేశానికి. అందరూ చాలామంది సైనికులు వస్తున్నారు మా మీదకి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట అంటాడు. ఏమంటాడు అక్కడ? మీరు భయపడొద్దు. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీరు భయపడొద్దు. యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. రే ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! దేవుడే యుద్ధం జరిగిస్తాడు, మీరు కాదు. మీరెందుకు ఆందోళన చెందుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? దేవుడే యుద్ధాన్ని మీ తరపున యుద్ధం చేస్తాడు. మీరు ఓనక నిలుచుని చూడండి అన్నట్టుగా, మీరు ఓనక నిలుచుని చూడండి. మీరు భయపడమాకండి. మీరు జడియవద్దు. దేవుడే మీ తరపున యుద్ధం చేస్తా ఎంత సైన్యమైన కావచ్చు, ఎన్ని వేల మంది అని కావచ్చు, ఎన్ని రథాలున్నాయి, ఎన్ని గుర్రాలున్నాయి, అవన్నీ కూడా దేవునికి కింద అయన్నీ ఏమి చేయలేవు. దేవుని శక్తి కంటే అవి పెద్ద శక్తి కలిగినవి కావు. కాబట్టి మీరు ఓనక నిలుచుని చూడండి. మీరు భయపడొద్దు, జడియవద్దని ఒక యెహజీయేలు అనే ఒక ప్రవక్తను లేపి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ మాట్లాడిన తర్వాత వాళ్ళు దేవుడి మాట విని వాళ్ళు ధైర్యం తెచ్చుకొని, ఆ ధైర్యం తెచ్చుకొని దేవుడి మాట ప్రకారం నడుచుకున్నప్పుడు వాళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యారు. దేవుడి మాట విని యోధావారు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు. వస్తున్న పరిస్థితులు ఏం జరుగుతుందంటే, వీళ్ళు చూసేసరికి తెల్లవారేసరికి ఏం జరిగిందంటే, అక్కడున్న చాలామంది వచ్చిన మయోనీయులు, మోయాబీలు వాళ్ళ ముగ్గురు 3 దేశాలు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ ఉన్నారు. ఒకళ్ళనొకళ్ళు చంపుకొని ఒకళ్ళనొకళ్ళు తెల్లవారేసరికి చాలామంది హతమైపోయారు. చనిపోయిన పరిస్థితి కనపడింది. ఎవరు చేశారు యుద్ధము? యోధావారు చేశారా? యెహోషాపాతు రాజు చేశాడా? చేయలేదు. వాళ్ళు ఉదయం పోయి చూసేలకి వాళ్ళల్లో ఒకళ్ళు ఒక దేశం ఒకళ్ళు వచ్చిన వాళ్ళే ఒకళ్ళ మీద ఒకళ్ళు చంపుకొని మరి శవాలై పడిపోయి ఉన్నారు. ఆశ్చర్యకరంగా వీళ్ళు ఏం చేసి ఇక వీళ్ళకి ఏం ఊరక నిల్చొని చూడటమే వీళ్ళు. యుద్ధం దేవుడు చేశాడు. 3 దేశాలు నాశనం అయిపోయినాయి. వచ్చిన 3 దేశాల ప్రజలు ఒకళ్ళని కొట్టుకొని చచ్చిపోయారు. వాళ్ళ దగ్గర విస్తారమైన ఆహారం ఉంది. విస్తారమైన బంగారం, విస్తారమైన ఆస్తి వాళ్ళందరూ తీసుకొని వచ్చిందంతా కూడా గుర్రాలకు వాళ్ళు ఏం పెడతారు? యుద్ధం చేసే గుర్రాలకి బంగారం పెడతారు. మెల్ల హారాలేస్తారు గుర్రాలకు కూడా. వాళ్ళు చేసి వాళ్ళే పెట్టుకొని రావటం కాదు రాజులు. ఆళ్ళు గుర్రాలకి మెడలో హారాలేస్తారు. ఎందుకంటే వాళ్ళు అవి బాగా యుద్ధం చేసేవి కాబట్టి వాటిని బాగా అలంకరిస్తారు. వచ్చేటప్పుడు ఆహారం కోసం వాళ్ళు మంచి మంచి ఆహారాలు తీసుకొనొస్తారు. అన్నీ తీసుకొనొచ్చినవి కూడా అన్నీ అక్కడ పడిపోయినియి. వాళ్ళకి కావాల్సినంత ఆహారం తీసుకొని విస్తారంగా తీసుకొని యూదావారు వాళ్ళకి కావాల్సినంత తీసుకొని మరలా తిరిగి వెళ్ళిపోయి ఏమి యుద్ధం చేయలేదు వాళ్ళు. ఓర్మించుకొని చూశారు. దేవుడే యుద్ధం చేశాడు. వాళ్ళకి కావాల్సిన ఆహారం ఇచ్చాడు. వాళ్ళకి కావాల్సిన ఆస్తి ఇచ్చాడు వాళ్ళ దగ్గర నుంచి. మళ్ళా తీసుకుపోయి వాళ్ళ దేశంలో కూర్చోబెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! అందుకు దేవుడు అంటున్నాడు, మీరు శత్రువుని చూసి భయపడొద్దు. నేనున్నాను మీకు తోడు. మీరు చూసిన శత్రువుని మరలా మీరు చూడరు అన్నాడు. ఆ శత్రువుని వాళ్ళు చూడకుండా వాళ్ళు లేసేసరికి అందరూ చనిపోయి ఉన్నారు. వాళ్ళు లేసేసరికి అందరూ హతమైపోయి ఉన్నారు. శత్రువుని చూడకుండా దేవుడు వాళ్ళని మాయం చేశాడు. వాళ్ళని నాశనం చేశాడు దేవుడే. కాబట్టి నీ శత్రువుని కూడా నాశనం చేయబోతున్నాడు దేవుడు. నీ శత్రువుని కూడా దేవుడు ముంచివేయబోతున్నాడు. నీ శత్రువుని మీకు కనబడకుండా చేయబోతున్నాడు దేవుడు. ఇంతకాలం ఏ శత్రువుని గురించి భయపడుతున్నావు? ఇంతకాలం దేని గురించి నువ్వు బాధపడుతున్నావు? అది ఏ ఏ రూపంలో శత్రువు ఉందో నీకు, ఆ రూపంలో ఉన్న శత్రువుని దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడు. దాన్ని సముద్రంలో ముంచివేసినట్టుగా ముంచివేయబోతున్నాడు. ఇక నువ్వు చూడకుండా దాన్ని చేయబోతున్నాడు. ఎప్పుడంటే మనం విశ్వాసంతో, నమ్మకంతో దేవుడు నాకు చేస్తాడు అని మన దృష్టి, మన ఆలోచనతో దేవుని వైపు ఉంచినప్పుడు నీ శత్రువు నీకు మళ్ళా కనబడకుండా చేస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! దేవుని బిడ్డలు గమనించినట్టయితే మరొక వాక్యం మనం చూసినట్టయితే మరొక వాక్యం మనం చూద్దాం. సమూయేలు రెండో గ్రంథం మొదటి గ్రంథం సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. 24 చదువమ్మా. 24 చదువు.
ఇజ్రాయేలీలందరూ ఆ మనుష్యుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదురు నుంచి పారిపోగా, ఇజ్రాయేలీలో ఒకడు వచ్చుచున్న మనిషిని చూసి ఇతరే నిజముగా ఇజ్రాయేలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వాడికి రాజు బహుగా ఐశ్వర్యము కలగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇజ్రాయేల్లో స్వతంత్రులుగా చేయననగా, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతిని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వాడిని చంపి ఇజ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారందరిని అడగగా, జనులు వాడిని చంపిన వారికి ఇట్లు చేయనని వానికి ఉత్తరం ఇచ్చరి. చాలమ్మా, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ గొల్యాతు అనే ఒక సైనికుడు, ఒక ఫిలిష్తీయుడు, ఫిలిష్తీయుల్లో చాలా మంచి సైనికుడు, ఎత్తైన వాడు, యుద్ధం నేర్పరి, చాలా చూస్తానికి భయంకరంగా ఉంటాడు ఫిలిష్తీయుల్లో. అలాంటి గొల్యాతుని చంపడానికి, ఆయన ఎదిరించడానికి సౌలు రాజు కానీ, సౌలు దగ్గర ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న సైనికులు కానీ ఎవరికి ధైర్యం లేదు. ఎందుకంటే వాడు వచ్చి బయటకు వచ్చి అరిస్తేనే వాడు మాటకి, వాడు సౌండ్కి భయపడి పారిపోయి ఆ గుడారాల్లో పోయి దూరుతున్నారు. ఎవడు కూడా ధైర్యం రావట్లేదు చంపడానికి. ఎందుకంటే మనిషి చూస్తే భయంకరంగా ఉన్నాడు. వాడు కత్తి చాలా పెద్దగా ఉంటుంది, వాడు డాలే చాలా పెద్దగా ఉంటుంది. వాడు డాల్నే 3 మనుషులు మోయాలి. అంత మనిషి వచ్చి అరుస్తుంటే భయపడి పారిపోతున్నారు. ఎక్కడి నుంచో వచ్చాడు దావీదు. బెత్లెహేము గ్రామంలో గొర్రెలు మేపుకుంటూ, తండ్రి అయ్యా నీ పోయి నీ అన్నదమ్ములను చూసిరా ఒకసారి, వాళ్ళకి ఏదైనా ఆహారం తీసుకొని పోయి అలా ఎలా ఉండారో వాళ్ళ బాగోగులు తెలియచేయి అన్నప్పుడు దావీదుని పంపించినప్పుడు, దావీదు వచ్చేసరికి ఈ విధంగా సవాల్ చేస్తున్నాడు గొల్యాతు. ఏమి జరిగిందని అందరిని అడుగుతున్నాడు దావీదు వచ్చి. ఇలా జరిగింది అని చెబుతున్నప్పుడు, ఒకవేళ వాడిని జయించిన వారికి రాజ్యంలో సగం రాజ్యం ఇస్తానంటున్నాడు రాజు. అంత మాత్రం కాకుండా రాజు కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తారంటున్నాడు అని అన్నప్పుడు, దావీదు అందరూ తెలిసే విధంగా ఏమైంది అని చెప్పి అందరిని అడుగుతూ ఉన్నాడు. అందరూ తెలిసింది. అప్పుడు దావీదు అంటున్నాడు, ఆ కింద మనం చదివినట్టయితే 32వ వచనంలో, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు దావీదు ద్వారా ఒక ధైర్యపరిచే మాటలు. వాళ్ళందరూ కూడా ఇజ్రాయేల్ సైనికులందరూ భయపడుతున్నారు. అయ్యో ఇతన్ని మనం ఓడించలేమే, ఇతను వచ్చి మన మీద దాడి చేస్తారు కదా, మనం చనిపోతామేమో అని వాళ్ళు భయపడుతూ వణుగుతూ ఉన్నప్పుడు, గుడారాల్లో కూర్చున్నప్పుడు దావీదు వచ్చి ఒక ధైర్యపరిచే మాట అంటున్నాడు. మీరు ఏం భయపడద్దు, ఈ ఫిలిష్తీయులను చూసి మీరు ఏమాత్రం భయపడద్దు. ఎవరి మనస్సు కూడా కృంగ నిమిత్తం లేదు, ఎవరి మనస్సు కూడా కృంగ నిమిత్తం లేదు. మీరు కృంగిపోమాకండి, మీరు భయపడమాకండి. ఈ దావీదుని, ఈ గొల్యాతు నిమిత్తము మీరు ఎవ్వరు భయపడద్దు అని ఒక ధైర్యపరిచే మాట దావీదు మాట్లాడుతున్నాడు. అయితే వాళ్ళందరూ కూడా దావీదుని చూసి చాలా ఎగతాళి చేస్తున్నారు. ఇంత పెద్ద సైనికులు మేమున్నాం, ఇంత యుద్ధం నేర్చుకున్నవారు మేమున్నాం, నీకు యుద్ధం చేయడం చేత కాదు, ఏమీ లేదు, నువ్వు వచ్చి మేము వాడిని ఓడిస్తానని చెబుతున్నావు అని అందరూ అతను ఎగతాళి చేయడం ప్రారంభించారు. చివరికి ఆ నోట పడి రాజు దగ్గరికి ఆ మాట వెళ్ళింది. రాజు పిలిపించి మాట్లాడుతున్నప్పుడు, రాజుని యుద్ధం చేస్తానయ్యా, నేను అతనితో ఓడిస్తాను నేను అని దావీదు మాట్లాడు. చిన్నపిల్లవాడు కదయ్యా, నువ్వు చేత కదేమో, వాడు అన్నీ నేర్చుకున్నవాడు అని రాజు అంటున్నప్పుడు, లేదు నేను ఆ గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక సింహం వచ్చి నా గొర్రెను తీసుకోవడానికి వచ్చింది. సింహాన్ని చీల్చివేసి, దాని నోటిని ముట్టుకొని చీల్చివేసి గొర్రెను విడిపించాను నేను. ఎలుగుబంటి వచ్చి గొర్రెను తీసుకుపోతున్నప్పుడు ఆ ఎలుగుబంటిని గడ్డం పట్టుకొని చంపి దాన్ని గొర్రెను విడిపించుకొని పోయాను నేను. సింహం కంటే ఎలుగుబంటి కంటే పెద్ద గొప్ప కాదు వీడు, అది వీడిని నేను చంపుతాను అని చెప్పినప్పుడు రాజు కూడా ఒక ఆలోచన వచ్చి, అంత పని చేసిన వాడు వీటిని చంపడం లెక్కే ఉందని సౌలు రాజు కూడా తెలిసినప్పుడు, సౌలు రాజు సరే అనినప్పుడు వెంటనే దావీదు ఆ గొల్యాతు మీదకి వెళ్ళి యుద్ధం చేసినట్టుగా గొల్యాతు దగ్గరికి వెళ్ళి ఒడిశలో రాయి పెట్టుకొని అలాగా త్రిప్పి కొట్టినప్పుడు వెంటనే పోయి ఆ రాయి పోయి ఆ గొల్యాతు నుదుటికి తగిలి, ఎప్పుడు తగిలిందో అది అంత పెద్ద మనిషి, పర్వతం లాంటి మనిషి
బోర్ల పడి చనిపోయినట్టుగా వాక్యం చూస్తున్నాం. మనం దేవుని స్తోత్రించిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే చనిపోయాడు దావీదు పరిగెత్తుకుంటూ పోయాడు. ఆ గొల్యాతు కత్తే తీసుకున్నాడు. ఆ మెడ నరికి తల తీసుకొని తల పట్టుకొని సౌలు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఎగతాళి చేసిన అందరూ నోటి మీద వేలేసుకుంటున్నారు. ఇప్పుడు ఎగతాళి చేసిన అందరూ ఏమవుతున్నారు? అయ్యో! మేము మన మన వల్ల కాలేదు కదరా! చిన్నవాడు వచ్చి ఆ గొలియాతును చంపాడు అని అందరూ కూడా సిగ్గుపడుతున్నారు. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా ఒక ఆదరణకరమైన, ఒక ధైర్యపరిచే మాట మాట్లాడుతున్నాడు. మీరు కృంగనవసరం లేదు. శత్రువుని చూసి మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వాడు నేను జయిస్తానని దావీదు చెప్పినట్టుగా, దావీదు ఎందుకంత మాట మాట్లాడాడు? ఎంత ధైర్యం దావీదుకి? అంత మనిషిని నేను చంపుతానంటే ఏమి దావీదులో ఉంది? బలం ఏమిటది? ఆయన సొంత బలమా? సొంత శక్తా? ఏమాత్రం కాదు. ఏమాత్రం కాదు. కానీ దేవుడు ద్వారా అభిషేకించబడినవాడు దావీదు. దేవుని ఆత్మతో నింపబడినవాడు దావీదు. దేవుని ఆత్మశక్తి, ఆత్మబలం ఉంది కాబట్టి అంత గొల్యాతుని జయించాడు. ఈరోజు దేవుని బిడ్డగా మనమున్నాం. మనము కూడా దేవుని ఆత్మ మనం కలిగి ఉంటే, మనము కూడా ఆ శత్రువుని మనమే జయించగలం. దేవా ఆ శత్రువుని జయించయ్యా అని యెహోషాపాతు రాజు మొరపెట్టినట్టుగా, లేకపోతే ఇజ్రాయేలు మొరపెట్టినట్టు కాదు. దావీదుని ప్రత్యేకంగా మనం చూడాలి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళేమో దేవుడు మొరపెట్టుకొని, అయ్యా క్షమించయ్యా, మా మీద పాపం చేస్తే క్షమించయ్యా, మా మీద ఇలా వస్తున్నారయ్యా, వాళ్ళు నువ్వే వాడిని ఓడించాలయ్యా అని వాళ్ళు ప్రార్థన చేశారు. దావీదు ఏమిటంటే ఆయనే సూటిగా శత్రువుతో పోరాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు దావీదులో ఉన్నాడు కాబట్టి, దావీదే సూటిగా వెళ్ళి మీరేం భయపడమాకండి, మీ మనసును కృంగిపోనివ్వబాకండి, మీరేం భయపడబాకండి, పారిపోవాల్సిన అవసరం లేదు, నేను ఓడిస్తానని శత్రువుతో ఆయనే డైరెక్ట్‌గా పోయి పోటీ చేసి శత్రువుని ఓడిస్తున్నాడు దావీదు. అంటే దావీదులో ఉన్న ధైర్యం ఏమిటి అంటే దేవుడు దావీదులో ఉన్నాడు. ఆయన హృదయంలో నిలిచి ఉన్నాడు. కాబట్టి శత్రువుని ఓడించడానికి ప్రార్థన చేయాలి. మన వల్ల కానప్పుడు ప్రార్థన చేయాలి. మన వల్ల అయితే మనం దేవుని అధికారం మనం కలిగి ఉంటే శత్రువుని ఓడించాలని మనకు ఆలోచన ఉంటే నేరుగా శత్రువుతో పోరాడాలి. జ్వరం ఉందా? లేకపోతే బలహీనత ఉందా? లేకపోతే ఇంకో వ్యాధి ఉందా? ఆ వ్యాధిని పిలిచి మనము యేసు నామమున తొలగిపో ఇతని నుంచి. ఈమె నుంచి బయటికెళ్ళిపో. దయ్యం ఉందా? దయ్యమా యేసు నామమున బయటికెళ్ళిపో అని మనం గద్దించి డైరెక్ట్‌గా మనం ప్రార్థన చేసే విధంగా ఉండాలి. అప్పుడు మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థన దావీదు ప్రార్థన విన్న దేవుడు, శత్రువుని ఓడించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. అంత ప్రార్థన మనం ఎందుకు చేయలేకపోతున్నాం మనం? చేయగలం మనం కూడా. ఎందుకు చేయలేం? దావీదు చేసిన మనం చేయలేమా? ప్రార్థన రాదా మనకి? వచ్చు ప్రార్థన మనకు కూడా. కాబట్టి మనం ప్రార్థన చేసి శత్రువుని నేరుగా గద్దించే విధంగా ఉండాలి. నేరుగా వాడిని ఓడించే విధంగా ఉండాలి. దేవా నాకు సహాయం చేయ, నేను వాడి మీదకి వెళ్తున్నా అనలేదు కానీ, యెహోవా పేరట నీ మీదకి వస్తున్నాను. నా దేవుని పేరట నీ మీదకి వస్తున్నాను. నువ్వు నీ 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 దేవతలు మొక్కు, నీ దేవతల పేరు మీద నా మీదకి వస్తున్నావు కానీ, నా దేవుని పేరు మీద నేను వస్తున్నాను. నువ్వేదో ఆయుధాలు తీసుకొని వస్తున్నావు. నాకు ఏ ఆయుధం అవసరం లేదు. నా దేవుడు నిన్ను ఓడిస్తాడు. నా దేవుడు నా తరపున యుద్ధం చేస్తాడని అనే విధంగా నేరుగా పోయి దావీదు శత్రువుని ఓడించాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించేటైతే మనం ఇంకా వీళ్ళలాగా మొరపెట్టుకోవాలి. కాదంటలేదు. ఇశ్రాయేలు మొరపెట్టుకోవాలి. లేకపోతే యెహోషాపాతు రాజు ప్రజలు మొరపెట్టుకోవాలి. అయితే మనకింకా ఆత్మతో నింపడిన వారుగా మనం ఉంటే, దేవుడు మనలో ఉన్నాడు అన్న ఒక విశ్వాసం అనుకుంటే, మనమే నేరుగా శత్రువుని ఓడించొచ్చు. కాబట్టి ఈ మాటలన్నీ వింటున్న మనం కూడా శత్రువుని ఓడించాలంటే ఒక ధైర్యము, ఒక పరిశుద్ధాత్మ నింపుదల మనలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు భయపడకండి, జడియకండి అని ఎలాగైతే ఆహ్, యెహోషాపాతు రాజుతోటి దేవుడు మాట్లాడాడు. లేకపోతే మీరు భయపడొద్దు. మీ దేవుడు మీకు ఇచ్చే రక్షణ నిలుచొని చూడండి మీరు. మీరు ఊరకే నిలుచొని చూడండి. ఈరోజు చూసిన శత్రువు మరలా మీరు చూడరు అని దేవుడు మాట్లాడినట్టుగా, ఈరోజు మనం ఏ శత్రువుని మనం చూస్తున్నామో, ఆ శత్రువు మన నుంచి పూర్తిగా దూరం అయిపోయిద్ది. లేకపోతే మనం కృంగిపోవాల్సిన అవసరం లేని దేవుడు మాట్లాడుతున్నాడు. దేని గురించి కృంగిపోవద్దు మీరు. ఎందుకంటే మనం అనుకోవచ్చు ఒక్కోసారి మనుషులం కదా, మనం ప్రార్థన చేసినప్పుడు కొన్ని కొన్ని జరగటం లేదు అని మనం చాలా బాధతో, వేదనతో ఉంటాం ఒక్కోసారి. అయ్యో! నేను ఎంత ప్రార్థన చేసినా జరగటం లేదు కదా అని కృంగిపోతూ ఉండొచ్చు. దేవుడు తగిన సమయంలో నీకు చేస్తాడు, మేలు చేస్తాడు. దేవుడు తగిన సమయంలో ఆయన ఒక డేట్ నిర్ణయించుకున్నాడు. ఒక సమయాన్ని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో నువ్వు అడిగింది ఖచ్చితంగా నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు నీకు మేలు చేస్తాడు. నీకు ఏం కావాలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు రక్షణ ఇస్తాడు. నీ మీద దాడి చేస్తున్న దూరపరుస్తాడు దేవుడు. నీ చుట్టూ కంచె ఉంచుతాడు. ఒక ప్రాకారంగా ఉంటాడు. నీకు ఒక దుర్గంగా నీ చుట్టూ ఉంటాడు దేవుడు. నీ కుటుంబం చుట్టూ ఉంటాడు. కాబట్టి ఈ మాటలన్నీ వింటున్న మనం కూడా
దేవుని సన్నిధిలో ఒక ధైర్యం కలిగి, ప్రభా నువ్వు నాకు తోడుగా ఉన్నావు నమ్ముచున్నానయ్యా అని ఒక ధైర్యంగా ఆయన మీద మన మనస్సు దృష్టి ఉంచినట్టయితే మనల్ని కూడా ఈరోజు దేవుడు కాపాడే దేవుడు, మనం రక్షించే దేవుడు, మన ముగ్గురిని 3 దేశాలు లేకపోతే ప్రజల్ని ఎలా కాపాడాడో, యెహోషాపాతు రాజును యూదా దేశాన్ని ఎలా కాపాడాడో, లేకపోతే ఇజ్రాయెల్ని ఎలా కాపాడాడో, మనల్ని కూడా ఈరోజు ఈ దావీదు ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను ఎలా కాపాడాడు, ఈరోజు మనల్ని కూడా దేవుడు కాపాడే దేవుడు. ఈరోజు వచ్చిన మనం అందరూ కూడా దేవుడి మాటలు వింటున్నాం. వింటున్న మనము ఈ రోజు నుంచి ఒక ధైర్యం కలిగి మనం పోవాలి. ఈ మాట మన హృదయంలో ముద్ర వేసుకొని పోవాలి. అది మన హృదయం అనే మెత్తని పలక మీద రాసుకొని పోవాలి. ఈ మాట ఎల్లప్పుడూ మనం ధ్యానించుకుంటూ ఉండాలి. నేను ఊరకు నిలుచొని చూస్తే చాలు, ఆయనకు స్తుతులు చెల్లిస్తే చాలు, దేవుడు నా మీద ఏ శత్రువు వస్తుందో, దాడి చేయడానికి వస్తుందో, ఏది తరుముతుందో దాన్ని నేను మళ్ళీ చూడకుండా చేస్తాడు దేవుడు అని ఒక మంచి విశ్వాసంతో, నమ్మకంతో ఈరోజు ఇక్కడి నుంచి మనం వెళ్దాం. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ మాటని వింటున్న మనం కూడా ఒక ధైర్యం కలిగి, ఒక దావీదు వలె, లేకపోతే ఒక యెహోషాపాతు ఇశ్రాయేలు ప్రజల వలె ధైర్యంగా ఉండి మనం ముందుకు కొనసాగాలని ఆత్మీయ జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మాట్లాడి దేవుడు దీవించి ఆశ్రయించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. దేవా, ఈరోజు నాయన మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఇశ్రాయేలు ప్రజలతో మోషే మాట్లాడుతున్నాడు, యేసయ్య సహాయం ఇచ్చేయండి, మేము కూడా నాయన మాకు కొన్ని విషయాలు భయపడుతున్నాం నాయన, మా భయం తీసివేసే దేవుడు నాయన, తొలగించే దేవుడు